దొంగతనం చేయడం వల్ల ఎదురయ్యే పరిణామాలను హాస్యభరితంగా వివరించే క్రమంలో నిర్మించిన చిత్రంగా చౌర్యపాఠం తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందని చిత్ర దర్శకుడు నిఖిల్ గొల్లమరి అన్నారు. చౌర్యపాఠం చిత్రం ఈ నెల 25న థియేటర్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో సీనియర్ నటుడు రాజీవ్ కనకాల హీరో హీరోయిన్తో పాటు చిత్ర యూనిట్ నగరంలోని ఒక గెస్ట్ హౌస్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ తమ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. చిత్ర నిర్మాత త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ తాను గతంలో ధమాకా చిత్రానికి ఇతర చిత్రాలకు దర్శకుడిగా పనిచేశానని తెలిపారు. అయితే ఈసారి దర్శక బాధ్యతలను నిఖిల్కు అప్పగించి తాను నిర్మాతగా తొలిసారి వ్యవహరిస్తున్నానని తెలిపారు. హీరో ఇంద్రారాం మాట్లాడుతూ టన్నెల్లో దొంగతనం ఎపిసోడ్తో వినూత్నంగా హాస్యభరితంగా చిత్రం రూపొందించామన్నారు. హీరోయిన్ సాయిల్ రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ చిత్రంలో బ్యాంకు ఉద్యోగిగా పనిచేసే తాను దొంగల ముఠాలో అనుకోకుండా చేరిన పాత్ర ఎంతో వైవిధ్యంగా ఉంటుందన్నారు. చౌర్యపాఠం చిత్రంలో గ్రామ పెద్ద పాత్ర పోషించిన రాజీవ్ కనకాల మాట్లాడుతూ తనకు విశాఖతో ఎంతో అనుబంధం ఉందన్నారు. విశాఖ ఎక్స్ప్రెస్తో పాటు పలు చిత్రాలలో హీరోగా, విలన్గా వివిధ రకాల పాత్రలతో ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యానని తెలిపారు. చౌర్యపాఠం చిత్రంలో తన పాత్ర గతంలోని పాత్రల కంటే విభిన్నంగా ఉంటుందన్నారు. ఇది తమిళ, హిందీలో కూడా రిలీజ్ అవుతుంది. సో దీనిలో ఇంద్ర హీరోగా నటించాడు, అలాగే పాయల్ హీరోయిన్. సో ఈ సినిమాకి డైరెక్టర్గా నిఖిల్ సో చేశాడు. యాక్చువల్లీ ఆయన ఇంతకుముందు కార్తికేయ సినిమాకి అసోసియేట్గా పనిచేశాడు చందు మొండేటి దగ్గర. సో మెయిన్ ఏంటంటే ఈ సినిమా కథ డిఓపి అయినటువంటి కార్తిక్ ఘట్టమనేని రాశాడు. సో దీని సినిమాకి కొత్త వాళ్ళే తెర మీద ఉన్నా సరే తెర వెనుక అందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. అంటే ప్రొడ్యూసర్గా నేను, అలాగే డిఓపిగా కార్తిక్ ఘట్టమనేని, అలాగే ఆర్ట్ డైరెక్టర్గా నాగేంద్ర, అందరూ పెద్దవాళ్ళే. టెక్నీషియన్స్ ఆల్ ఆర్ బిగ్ పీపుల్. సో ఇంతకుముందే మా బ్రదర్స్ అడిగారు ఈ బడ్జెట్లో ఎంత క్వాలిటీ ఫిల్మ్ ఎలా తీయగలిగారు అని. సో ఎలా తీయగలిగామంటే కారణం ఒకే ఒకటి, సో అందరూ సపోర్ట్ చేయబట్టి. యాక్టింగ్ కోర్స్ నేర్చుకుని ఒక మంచి ఛాన్స్ వస్తే బాగుండు అని నేను అందరు ఆఫీసులు తిరుగుతూ ఉన్నాను. ఆ టైంలో లాక్డౌన్ టైం తర్వాత త్రినాథ్ గారు పరిచయం అయ్యారు. సో ఆయన ఒక ప్రొడక్షన్ హౌస్ పెడుతున్నారని నాకు తెలిసింది. సో అప్పుడు అన్న ఒక ఛాన్స్ ఏమైనా ఉంటే చెప్పండి, హానెస్ట్గా చేస్తాను అని చెప్తారు. ఆల్ ఆఫ్ ఏ సడన్ నాకు ఒకరోజు కాల్ వచ్చింది, ఈ ఒక సినిమా ఉంది, నాకు ఎందుకో నువ్వు సూట్ అవుతావు అని చెప్పి. సో ఆ తర్వాత కార్తిక్ గారు ఈయన ఇద్దరు లుక్ టెస్ట్ చేసుకుని ఆడిషన్ చేసుకుని ఓకే అన్నాక అప్పుడు నాకు ఈ ఛాన్స్ వచ్చింది, ఈ ఫిలింలోకి వెళ్ళాను. సో మేమందరం కొత్త వాళ్ళమే, కాకపోతే మా ఫిలింకి ఉన్న పిల్లర్స్ కథ తర్వాత త్రినాథ్ గారు, కార్తిక్ గారు, రాఘేంద్ర గారు, ఇలా చాలామంది, రాజీవ్ అన్న, మ్యూజిక్ డేవ్స్ అండ్ ఆల్సో రోల్ రైడర్, వీళ్ళందరూ సపోర్ట్ చేసుకుని అందరినీ రిక్వెస్ట్ చేసుకుని ఈ ఫిలిం ట్రైలర్ చూస్తే దాని యొక్క క్వాలిటీ చాలా పెద్దగా ఉంటుంది. అదే ఏంటి ఒక పెద్ద సినిమా చేశారు, ఒక పెద్ద క్యాన్వాస్ లాగా ఇంత బడ్జెట్ ఏంటి అని అనుకుంటారు. కానీ మేము చాలా రీజనబుల్ బడ్జెట్లో అందరినీ రిక్వెస్ట్ చేసుకున్న ఫిలిం అనమాట ఇది. మేము ఈ సినిమా గెలవాలి అని చెప్పి అందరూ లైట్ మ్యాన్ నుంచి పెద్ద టెక్నీషియన్ వరకు అందరూ ఈ సినిమాని సపోర్ట్ చేశారు. సో ఈ ఫిలిం అంత బాగా రావడానికి కారణం ఒకటే, మా హానెస్టీ చూసి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, కథ చాలా బాగుంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఈవెన్ 6కి ప్యాకప్ అవుతున్నా కూడా ఆ చిన్న ఒక గ్రేస్ టైం వాడుకుని ప్రతిరోజు 7 వరకు చేసుకుని ఈ ఫిలిం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూసి, ఎన్నో హర్డిల్స్ చూసి ఇక్కడ వరకు ఫినిష్ చేసుకుని ఫస్ట్ అక్కడ ట్రైలర్ అనౌన్స్ చేసి హైదరాబాద్లో మనం వైజాగ్లో స్టార్ట్ చేద్దాం, మన ఆంధ్రాలో ఇక్కడ వైజాగ్తో స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేసాం అనమాట. మేము వైజాగ్ వచ్చి మా సినిమాని మీ అందరికీ తెలియజేసి రిక్వెస్ట్ చేసుకుని వెళ్దామని వచ్చింది. మేమైతే మీ అందరి కోసం వైజాగ్ వచ్చాం. మీరందరూ మా కోసం థియేటర్స్కి వచ్చి April 25న మమ్మల్ని వాచ్ చేసి బ్లెస్ చేయండి. నాకు పర్సనల్గా అవుట్పుట్ అయితే దీంట్లో చాలా బాగుంది అని తెలుసు. సో ఐమ్ రియలీ వెయిటింగ్ ఫర్ దిస్ రిలీజ్. అది కాకుండా వీ యాక్చువల్లీ స్టార్టెడ్ షూటింగ్ ఇన్ పార్ట్స్ ఆఫ్ వైజాగ్. తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ చాలా సెట్స్ ఉంది, క్లైమాక్స్ కూడా 2-3 సార్లు కరెక్షన్స్ అయింది. సో అన్నీ కష్టపడి ఇప్పుడు ఇట్స్ ఫైనలీ రెడీ ఫర్ ద రిలీజ్. ఈ మూవీకి అయితే నేనే డబ్ చేశాను. దట్స్ ఆల్సో అనదర్ థింగ్ దట్ మేక్స్ దిస్ ఫిల్మ్ వెరీ స్పెషల్ ఫర్ మీ.
తెలుగు కూడా మాట్లాడుతున్నా అన్ని, బికాస్ దిస్ ఇస్ వేర్ ఐ స్టార్టెడ్ కాబట్టి ఈ మూవీ నాకు చాలా 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 స్పెషల్. అండ్ ఆల్సో హూ ఎవర్ ఇస్ ఇన్ ద టీమ్ ఆల్సో మేక్స్ ఇట్ వెరీ స్పెషల్. సినిమా చేసేటప్పుడు ఇంతవరకు నేను చెయ్యని క్యారెక్టర్ అంటే మిగతా చాలాసార్లు ఏదో చచ్చిపోయాము కానివ్వండి, వచ్చినప్పుడల్లా చచ్చాము, ఒక సీన్ తర్వాత చచ్చాము, 2-3 సీన్ల తర్వాత చచ్చాము అనుకోండి, అవన్నీ పక్కన పెడితే విలన్గా చేసాము, హీరోగా చేసాము, అవన్నీ అయితే ఇది మాత్రం ఒక కొత్త డిఫరెంట్ డైమెన్షన్తో చేసిన క్యారెక్టర్ నేను. సో నాకు ముందు అది ఆనందంగా ఉంది. అంటే నన్ను ఇంకో కోణంలో చూపించిన డైరెక్టర్, ఇంకో కోణంలోంచి చూసిన డైరెక్టర్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇక నుంచి మిగతా డైరెక్టర్ అందరూ నన్ను చంపకుండా ఇంకో కోణం, ఇంకా ఎన్ని కోణాలు ఉంటాయి అన్ని కోణాల నుంచి చూస్తారని ఆశ. వైజాగ్ మొత్తం జనాలకు కానివ్వండి, ప్రేక్షకులకు కానివ్వండి చెప్పదలుచుకుంది ఏంటంటే, నాకు వైజాగ్లో నాకు బాగా దగ్గర సంబంధం. ఎందుకంటే నేను హీరోగా చేసిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడే షూట్ చేశాను. నా విశాఖ ఎక్స్ప్రెస్ ఇక్కడే మొదలుపెట్టాను, నా అనేవాడు సినిమా ఇక్కడే చేశాను. అలాగే చాలా సినిమాలు నేను వైజాగ్కే వచ్చి చేసినవాడిని. సో నాకు వైజాగ్ బాగా ఇష్టం. అలాంటి వైజాగ్కి నేను మళ్ళీ చాలా కాలం తర్వాత ఒక సినిమా ప్రమోషన్కి ప్రెస్ మీట్కి వచ్చి కూర్చొని పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ మీ ద్వారా, మీ కెమెరాల ద్వారా ప్రేక్షకులందరినీ ఒకటే రిక్వెస్ట్, ఏప్రిల్ 25వ తారీఖున చౌర్యపాఠం, ఈ చౌర్యపాఠం అనే అద్భుతమైన సినిమా మీ ముందుకు వస్తుంది. దయచేసి థియేటర్లోకి వచ్చి, సమ్మర్ అయినా కానీ, అంటే సమ్మర్ అయితే థియేటర్లోకి వస్తే బాగా చల్లగా ఉంటుంది కదా, వచ్చి చూసి ఎంజాయ్ చేసి మిగతా మీ చుట్టుపక్కల జనాలకు కూడా చెప్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.